వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా అడగట్లా. మొన్నటిదాకా ఏం ప్రచారం చేశారు? మోడీ గారు ఏ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు, వాళ్ళిద్దరికి బాగా అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళకి కావాల్సినప్పుడల్లా డబ్బులు ఇస్తారు. సార్ చెప్పండి. వాళ్ళకి కావాల్సినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. సో మోడీ గారికి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇదే తెలుగుదేశం మాట్లాడింది కదా. మరి నిజంగా మాకు దత్తపుత్రుడు అనేది మీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? సింపుల్ లాజిక్. రైట్, పెట్టుకోరు కదా. రెండోది, ఇప్పుడు మేము విఫల ప్రయత్నం చేయాల్సిన సార్, వాళ్ళు ముగ్గురు కలిసి రావాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకు కూడా నేను ఆ మాట చెప్తాను, ఎందుకు కలిసి రావాలి. 2024 ఎన్నికల తర్వాత మేం గెలిచిన తర్వాత వాళ్ళ ప్రెస్ మీట్ ఎలా ఉంటదంటే, తెలుగుదేశం జనసేన వెళ్ళుంటే ఈవీఎంలు మేనేజ్ చేశారు మోడీ గారితో టైఅప్ అయ్యి, అందుకనే వాళ్ళు గెలిచారని వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఆ అవకాశం కూడా లేకుండా ముగ్గురు కలిసారండి. అప్పటి మాట్లాడటానికి ఈవీఎంలు మేనేజ్ చేశారని మాట్లాడటానికి అవకాశం ఉంటది కదా. ఎందుకంటే 2019 ఎన్నికలప్పుడు మమ్మల్ని ఏమన్నారు వాళ్ళు, మేము ఈవీఎంలు మేనేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, మోడీ సహకరించారు. ఈవీఎంలు మేనేజ్ చేశారని దాని మీద డిస్కషన్ పెట్టారు. ఇది మేము గెలిచిన తర్వాత ఆయన ఓడిపోగానే. రేపొద్దున ఒకవేళ బీజేపీ కానీ వాళ్ళతో కలవకపోతే పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ సహకరించేసింది, ఈవీఎంలు మేనేజ్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గెలిపించేశాడని మాట్లాడడానికి అవకాశం ఉండేది కదా. ఆ అవకాశం లేకుండా 3 పార్టీలు కలిసి క్లబ్ అయ్యి పోటీ చేసి, 3 పార్టీలు కలిపి పోటీ చేస్తే, మేము సింగిల్ గా పోటీ చేస్తే మా బలం ఏందో కూడా ప్రజానికం తెలియజేసింది. ప్రజలకు కూడా అర్థమైంది. ఆంధ్రప్రదేశ్కే కాదు దేశవ్యాప్తంగా కూడా మా బలం ఏంటో అర్థమైంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే వాళ్ళు 370 సీట్లు వస్తాయని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో, అటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒక 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీ, ఇంకో సినిమా హీరో ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇంకొక ఏదైతే గుర్తింపు లేనటువంటి ఇంకో రాజకీయ పార్టీ, ఈ పార్టీలన్నీ కలిసి క్లబ్ అయి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి ఓటింగ్ శాతంతో ఎన్ని సీట్లతో గెలుస్తున్నారు అనే దాని మీద రేపొద్దున ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చర్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు హీరోగా ఉంటే రేపు దేశవ్యాప్తంగా హీరో అవుతారు కదా. మేము ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా ఏపీ వైపు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మోడీ ఎదిరించి గెలిచాడు. ఏస్తే ఇక్కడ 40 సంవత్సరాల రాజకీయ పార్టీ వీళ్ళందరూ పొత్తు పెట్టుకున్న సింగిల్ గా వచ్చి వీళ్ళందరినీ తునాతునకలు చేశాడని చెప్పి చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంది కదా. సో అందుకని అంటున్నాం, ముగ్గురు కలిసారండి, వచ్చినటువంటి ప్రాబ్లం ఏం లేదు, వెల్కమ్ అంటున్నాం సార్. ఒకవేళ వాళ్ళు వస్తే వెల్కమ్. రైట్. సాంబశివరావు గారు, నిన్నటించి ప్రారంభమైంది. అయితే నిన్న రాత్రి పురంధేశ్వరి గారు, సోమవీర్రాజు గారు చెప్పడం అయితే 175 స్థానాల గురించినే